చెప్పలేదు బ్రో, సూపర్ సూపర్ సూపర్. ఎంజాయ్ కాదు, బీభత్సంగా ఎంజాయ్ చేస్తాం. అసలు ఒక్కొక్క షాట్, ఒక్కొక్క ఎలివేషన్, రామ్ చరణ్ చూపించిన విధానం అయితే క్రేజీ. అసలు ఒక అథ్లెటిక్ అసలైన అథ్లెటిక్ ఎట్లుంటారో అట్లా చూపించారు రామ్ చరణ్ బాడీ కానీ, యాక్టర్ యాక్టింగ్ కానీ 100% రావచ్చు అంటే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ మధ్యలో వస్తే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మూవీ మాత్రం సూపర్ అసలు, వావ్. అయిపిచ్చిరా నాకు, కానీ హీరోయిన్ ఎక్కువసేపు ఉండదు స్క్రీన్లో. రామ్ చరణ్ ఉంటాడు, మొత్తం ఎమోషనల్ ఉంటుంది. మేము సినిమా చూసినామన్న, సినిమా చూసి సినిమా మాత్రం లేస్తుంది, మాకు తెలుసు. అది మేము ఫ్యాన్స్ కదా, మాకు తెలుస్తుంది. చాలా బాగా అనిపించింది అన్న. యాజ్ ఎ ఫ్యాన్గా, యాజ్ ఏ ఆడియన్స్గా కూడా చాలా బాగా అనిపించింది అన్న. చాలా బాగుంది అన్న. ఇదివరకు ఇన్ని మూవీస్ కంటే ఈ మూవీ కొంచెం స్పెషల్గా అనిపించింది అన్న, చాలా స్పెషల్గా అనిపించింది. స్పెషల్ మూమెంట్స్ అంటే అదొక ఇన్స్పిరేషనల్ మూవీ అన్న. ఇది కొంచెం అట్లా కొంచెం స్పెషల్గా యాక్టింగ్లో చాలా స్పెషల్ ఉందన్న. ప్రీవియస్ గత సినిమాల కంటే ఈ సినిమా చాలా స్పెషల్గా అనిపించింది అన్న. కొంచెం ఇన్స్పిరేషనల్ థింగ్స్ ఉన్నాయన్న. కొంచెం అంటే ఈ రోజులలో సొసైటీ ఏందనంటే మన గురించి, మన పక్కల గురించే పట్టించుకున్న అటువంటి సొసైటీ ఈరోజు తన ఊరి గురించి ఐడెంటిటీ కోసము ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయికి పోయిందన్న. అట్లాంటి కొంచెం ఇన్స్పిరేషన్ స్టోరీ కాబట్టి కంపల్సరీ అదొక ఇన్స్పిరేషన్ మూవీ అన్న. రామ్ చరణ్ గా చేసిందే అన్న. ఇది రెండో సినిమా అన్న. యాక్చువల్గా అదేదో 20 సినిమా లాగా అనిపించింది అన్న. యాక్చువల్గా ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, రైటింగ్స్ అది ఒక సెకండ్ మూవీయే కానీ ఒక 20 మూవీ లాగా, 20 మూవీ లాగా అనిపించింది అన్న. చాలా బాగా డైరెక్షన్ బాగుందన్న, స్క్రీన్ ప్లే చాలా ఉందన్న. అన్న ఆస్కర్కి లెవెల్ పోయినా తక్కువే అన్న. ఆ లెవెల్ దాకా యాక్టింగ్ చాలా బాగుందన్న. ఒక రంగస్థలము, ఒక మగధీర, ఆ లెవెల్లో ఆ తర్వాత ఇంత మంచి యాక్టింగ్ అంటే ఇందులోనే ఉందన్న. 3 క్యారెక్టర్స్ పోషించినా కూడా, 3 లెవెల్ ఆఫ్ క్యారెక్టర్స్ పోషించినా కూడా చాలా బాగుందన్న. ఒకవేళ నేను అంటే యాజ్ ఎ ఫ్యాన్గా ఒక మంచి నేషనల్ అవార్డే రావాలనుకున్నా ఆస్కర్ లెవెల్ పోయినా తక్కువే అనుకుంటానన్న నాకు తెలిసి. మా అప్పల సూరి జగత్ బాబు గారు ఫస్ట్ హాఫ్ ఆయన చెప్పిన డైరెక్షన్ చాలా బాగుందన్న. ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా బాగుందన్న. అది ఒక ఆల్రెడీ మనకి మేకింగ్ వీడియో వచ్చిందన్న అతనికి. ఆ చెప్పే వీడియోనే చాలా బాగుంది. ఇంకా అది థియేటర్లో నాకంటే మీరు అడుగుతారు కదా, రేపు మీరు ఒకసారి ఈ థియేటర్లో చూస్తేనే మీకే చాలా బాగుందన్న. అది యాక్చువల్గా ఆయన చెప్పే అది డైలాగ్స్ కొంచెం ఆల్రెడీ డైరెక్టర్ కూడా చెప్పాడు, కన్నీళ్ళు తిప్పిస్తాయి అన్నారు కదా. ఆ సీన్ రియల్గా కన్నీళ్ళు తిప్పించాయన్న. అది అన్న హీరోయిన్ అంటే కొంచెం అది ఒక 10 to 15 minutes అంటే ఒక తక్కువ స్క్రీన్ ప్లే ఉన్నా కూడా, కాకపోతే స్టోరీకి తగ్గట్టు అక్కడ ఎక్కువ హీరోని హైలైట్ చేయాలనే ఇంటెన్షన్ తోటి హీరోయిన్ కూడా కొంచెం ఒక హీరోయిన్ దగ్గర కొంచెం మైనస్ ఉన్నా కూడా హీరో దగ్గర మనకి అక్కడ అది హీరోయిన్ అక్కడ మనకు పార్ట్ కాకుండా కానీ మనకి కావాల్సినంతా చూపెట్టాను అన్న రామ్ చరణ్ లోపల. అందరూ అన్ని ఆడియన్స్ అన్న, ఫ్యామిలీ, యూత్, ఎవరైనా ఆల్ ఆఫ్ అన్ని ఏజెస్ వాళ్ళు చూడొచ్చు అన్న. ఏ రిస్ట్రిక్షన్స్ అని ఏం లేదన్న. అన్న రేటింగ్ అంటూ నేను 100 ఇచ్చినా తక్కువ అన్న. అంటే 10 ఇచ్చినా, 5 అంటే 5కి 5కి, 10కి 10 అట్లా ఎంత ఇచ్చినా అంత అంటే అన్న. మీరు అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ మూవీ అన్న. ఈ రోజు ఈ కాలంలల్లో అంటే ఈ మనకి తగ్గట్టు అందరూ స్పోర్ట్స్కి తక్కువ అంటే ఇప్పుడు ఎక్కువ పేరెంట్స్ అందరికీ స్పోర్ట్స్ మనకి ఏంది డాక్టర్ కావాలా, ఐఏఎస్ కావాలా అట్లా ఉంటారు. కానీ ఎవరైనా వెస్ట్లర్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అట్లాంటి ఎవరు ఈ రోజులలో కావాలనుకుంటారు. కానీ ఒక ఈ మూవీకి ఒక పేరెంట్స్కి ఒక అవగాహన లాగా, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా థాట్ వస్తుంది అన్న. అంటే నేను రేటింగ్స్ అంటూ నేను ఏం చెప్పలేను అన్న, ఎందుకంటే యాజ్ ఏ ఫ్యాన్గా, యాజ్ ఏ ఆడియన్స్గా ఎంత ఇచ్చింది తక్కువ అన్న. ఓకేనా, థ్యాంక్ యూ.